అన్నిటికీ దేవుడు మనసునే చూస్తున్నారండి. కానుకిచ్చేటప్పుడు, ఒప్పుకునేటప్పుడు, పరిచర్య చేసేటప్పుడు, అన్ని విషయాలలో దేవుడు మనస్సునే చూస్తున్నారండి. అది ఎప్పటికీ మర్చిపోవద్దు. లోకం మనస్సును చూడదు, పైనే చూస్తుంది. లోకం ఎప్పుడూ బయట క్రియలు చూస్తుంది. పొద్దున వెళ్ళి రాత్రికి వస్తున్నారా వీళ్ళు, మామూలు భక్తి కాదురా వీళ్ళకి, మామూలు పరిచర్య కాదురా బాబోయ్. లోకం ఇలా చూస్తుంది, చూడదు, చూడలేదు మనసు లోపల ఏం జరుగుతుందో. కానీ దేవుడు బయటకు చూడరు, మొత్తం లోపలే చూస్తారు. ఏ ఉద్దేశంతో వచ్చాడు, ఏ ఉద్దేశంతో చేస్తున్నాడు, ఏ ఉద్దేశంతో పాపాలు ఒప్పుకుంటున్నాడు, అంతా చూసేది దేవుడు మనసే. దేవుడు మనసే చూస్తారు, మనసునే గమనిస్తారు, మనస్సును బట్టే కార్యం చేస్తారు. ఇక్కడే అందరూ ఫెయిల్ అయిపోతున్నారు. కయ్యూను బెస్ట్ ఎగ్జాంపుల్. స్టార్టింగ్ 3 అధ్యాయాల్లోనే దేవుడు నేను ఎలా పడితే అలా అంగీకరించను, నేను దేవుణ్ణి, పరిశుద్ధుణ్ణి, నా లెక్కలు ఉంటాయని కయ్యూను ఇవ్వకపోతే బాగుండేది, మనకి క్లారిటీ ఉండేది. కయ్యూను ఇవ్వలేదు, బలి అర్పించలేదు, లేదంటే అర్పణ ఇవ్వలేదు. హేబేలు ఇచ్చాడు, కానీ ఇద్దరు ఇచ్చారు, ఇద్దరు వచ్చారు దేవుడి దగ్గరికి, ఇద్దరు వెళ్ళారు. పరిసేయుడు వెళ్ళాడు, శంకరు ఇద్దరు వెళ్ళారు ఏ మందిరానికి, ఒకళ్ళే యాక్సెప్ట్ అయ్యారు. హృదయమును దాని అంతరింద్రియములను పరిశీలించే దేవుని దానిని బట్టి ప్రతిఫలం ఇస్తారంట ఆయన. పరిచర్యలో అయినా, ఒప్పుకోల్లో అయినా, ఉదయకాలం సహవాసంలో అయినా ఏడుస్తూ లెగుస్తారు కొంతమంది, తప్పదని లెగుస్తారు పొద్దున్నే కొంతమంది. ఓ పని అయిపోద్ది, ఆశీర్వాదం వస్తే నాకు పొద్దున్న లెగిస్తే. ఇంకా రకరకాల కారణాలతో ఉదయకాలం, ఇవన్నీ దేవుడి దృష్టికి నెగిటివ్ కారణాలు. మనం ఆయన దగ్గరికి స్వేచ్ఛగా వెళ్ళాలి. మరి అందరి కోసం రక్తంగా అరిస్తే కొంతమందికి ఎందుకు రక్షణ వస్తుందండి? అందరి కోసం రక్తంగా అరిచారు, ప్రపంచవ్యాప్తంగా అందరి కోసం, అందరి పాపాల కోసం ఆయన రక్తం చిందించేశారు. ఇప్పుడు అందరికీ వచ్చేచ్చుగా. దేవుడి యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? నా పిల్లలు ఆదాము అవ్వ స్వేచ్ఛగా పాపం చేసి నాకు దూరం అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ నేను ఒక ఆఫర్ ఇస్తున్నాను, స్వేచ్ఛగా నా దగ్గరికి రావాలి వాళ్ళు. అప్పుడు స్వేచ్ఛగా వెళ్ళిపోయారు, మళ్ళీ ఇప్పుడు స్వేచ్ఛగా బలవంతంగా కాకుండా తెలుసుకొని నేను దేవుడు దూరం అయ్యాను అయ్యో అని ఎవరికాళ్ళు స్వేచ్ఛగా సంతోషంగా తిరిగి రావాలని ఎదురు చూస్తున్నారు. ఆయన తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయాడు. తండ్రి అనుకుంటే ఎదిగించచ్చు, వెళ్ళొచ్చు, తీసుకొచ్చేయచ్చు. కానీ తండ్రికి ఇష్టం ఉండదు స్వేచ్ఛను తీసుకోవటం. తండ్రి ప్రేమిస్తున్నాడు గనుక ఆస్తి అడిగితే ఆస్తి ఇచ్చేశాడు, వెళ్తానంటే వెళ్ళిపోమన్నాడు. కానీ ఎదురు చూస్తున్నాడే గాని తండ్రి ప్రయత్నాలు చేయలేదు, వెళ్ళలేదు, మనుషులను పంపించలేదు, ఏమీ చేయలేదు. అలా ఎదురు చూస్తున్నా కొడుకు వస్తే బాగుండు. అది ఎలా రావాలి? తనకు తానుగా రావాలి, స్వేచ్ఛగా రావాలి. అది చాలా ఇంపార్టెంట్ ఉపమానం. అందుకే దేవుడు అది రాయించారు. స్వేచ్ఛగా వెళ్ళాడు, తనకు బుద్ధి వచ్చింది, తను తెలుసుకున్నాడు, ఎవరో చెప్పలా. చూడండి, అందుకనే ఆ ఉపమానంలో పక్కనోడు అనొచ్చుగా, నీకెందుకు ఈ కర్మ, నువ్వు పెద్ద కోడీశ్వరుడు కొడుకు కదరా. ఎవరు ఏం చెప్పలా, తనలో కలిగిన మార్పు, తనకొచ్చిన మార్పు అది. అందుకే తండ్రి అంత ఆనందించాడండి. దైవజనుడిగా నేను చెప్తాను, కానీ నువ్వుగా మారాలి. ఏడిస్తేనే వీళ్ళు బాగా ఒప్పుకుంటున్నారు అన్నది కరెక్ట్ కాదు అని నిరూపణ అయింది. ఏడవచ్చు, ఏడకపోవచ్చు, మనస్సులో అయ్యో అనుకుంటున్నారా లేదా, మనస్సు ఎంతగా నలిగిపోతుంది, ఇవి చూస్తారు దేవుడు. ఈ ఫార్ములా అర్థమైతే జీవితాంతం బాగుపడతారండి, లేదంటే టైం వేస్ట్ అయిపోద్ది, మొత్తం వేస్ట్ అయిపోద్ది. పరిచర్యల్లో మనసే చూస్తారు, భక్తిలో, వ్యక్తిగత సహవాసంలో మనసే చూస్తారు. ఒక్క ఆలోచన వచ్చినా అది కన్నా 6వ అధ్యాయం ప్రకారం దేవుడు పట్టుకుంటారు అని అర్థమవుతుంది. మానవుని హృదయంలోని ఊహంత చెడ్డది, దేవుడికి నీ భావం అంతా తెలిసిపోద్ది. కూర్చునేటప్పుడు సహవాసంలో దేవుడికి నీ ఆలోచన అన్ని కనబడుతూ ఉంటాయి. ఇలాగా సృష్టికర్త ఆయన వచ్చి గాయం చేస్తారని రాకపోయి పడుకున్నా బాధ, ఆ బాధ కొద్దిగా ఉంటుందిరా బాబు. వచ్చి నిద్ర పడుకుంటే బాగుండేది కదా, అనవసరంగా లేశాను కదా, ఈ పాడికి ఎంత బాగుండేదో మొత్తం ఉంటది కదా, అవన్నీ తెలిస్తే దేవుడు కదా, ఆయన మనిషి కాదు కదా. అప్పుడు ఆయన గాయం అయిపోద్ది, డబల్ గాయం, త్రిబుల్ గాయం అయిపోద్ది. ఎందుకని? నేనే మిమ్మల్ని కూర్చోబెట్టినప్పుడు చెప్పా తొందరగా వెళ్ళాలి, నేను చిరాగా ఉంది, ఈ టైం పిలిచేబట్టి తట్టుకోలేరు మీరు. సృష్టికర్త, మనసున్న మహారాజు, తండ్రి ఆయన. నా బిడ్డకి నేను ఇంత చులకనైపోయినేంటి, ఇంత గాయం చేస్తేంటి? కనీసం నీ దేవుణ్ణి ఆలోచనలు తెలుస్తాయని కూడా తెలియదా? చేయకూడదు. పొద్దున్నే
లెగుస్తారు, సొనుగుతారు. స్పష్టంగా రాయించారు కదండి పాత నిబంధన. ఇశ్రాయేలు సొనుగుతున్నారు, వాళ్ళు గొనుగుతున్నారు. అందుకే దేవుడు వాళ్ళని ఇష్టపడలేదు, వాళ్ళని కానాను చేర్చలేదు. నెగిటివ్ మాదిరి లేదనుకోండి బైబిల్లో, మనకేం తెలిసేది కాదు. దేవుడికి సొనగటం ఇష్టం ఉండదు, గొనగటం ఇష్టం ఉండదు. 1 కొరింథీ 10:5. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది కనుక అరణ్యంలో సంహరింపబడి వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవారిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నది. జనులు తినటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిన మీరు సనుగుకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించి. బాబోయ్, సంహార దూతకి పరలోకపు తండ్రి సొనిగినందుకు. వాళ్ళు మర్డర్ చేయలేదు, వాళ్ళు ఏదో పెద్ద పెద్ద పాపాలు చేయలేదు, సొనిగినందుకు. అంటే దేవుని దృష్టికి సొనగటం ఎంత పెద్ద పాపం ఆలోచించండి. పేరాలు రాస్తారు ఎగ్జామ్ లో, మార్క్స్ పడవు. టీచర్కి నచ్చినట్లు సబ్జెక్ట్ ఉండాలి, పాయింట్ దాని ప్రకారం అయితేనే. అంతేగాని 3 పేజీలు రాసినంత మాత్రం మార్కులు పడవు, పిచ్చితనం అది. చేసేవాడు పని సొనగకుండా చేయాలి, సొనగకుండా లెగాలి, పొద్దున్నే సొనగకుండా వ్యక్తిగత సహవాసం చేయాలి, సొనగకుండా పరిచర్యకి వెళ్ళాలి, సొనగకుండా ఏదైనా చేయాలి. సొనిగితే దేవుడికి మంట, సొనిగితే రగిలిపోద్ది ఆయనకి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. అసలు ఆ మాట ఏంటండి, సృష్టికర్త తన పిల్లలతో అన్న మాట. ఎవడు రమ్మన్నాడు మిమ్మల్ని, ఎవడు చేయమంటున్నాడు? మీకు మీరుగానే వచ్చారు ఆరాధనలోకి, చర్చిలోకి. కానీ సొనుగుతూ వస్తారు, సొనుగుతూ చేస్తారు, సొనుగుతూ ఆరాధిస్తారు, సొనుగుతూ అన్ని చేస్తారు. వచ్చే ఆశీర్వాదాన్ని సొనగటం ద్వారా, గొనగడం ద్వారా పోగొట్టుకుంటున్నారు. మార్క్స్ అన్ని చూసేస్తారా, ఎలా పడతా లేసేస్తారా? దేవుడు కూడా నీకు ఇవ్వాలంటే చేస్తున్నావా, ఓకే. ఎలా చేస్తున్నావు, ఓకే. ఆసక్తిగా చేస్తాను, అన్ని చూసి దాన్ని బట్టిస్తారు ఏదైనా. చూడండి 2 కొరింథీ 9:7. బలవంతంగా కాకయు ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించు. ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమిస్తారు. దేవుడు ప్రేమిస్తే జీవితం మారిపోద్ది. ఇక్కడ కూడా చూసారా, సనుగు కొనకయు బలవంతముగా కాక. ఇప్పుడు చాలా మంది బలవంతంగా వస్తారు ఇక్కడికి. అన్ని ఇలాగే సంతోషంగా ఆనందంగా ఏ పని చేయరండి. నాకు అదే బాధ. నన్ను ఎవడో బలవంతంగా తేలేదు. స్వేచ్ఛగా వచ్చే విజయవాడ నుంచి స్వేచ్ఛగా ఉద్యోగం మానేశాను. ఈ బాడికి ఉద్యోగం ఉంటే ఫస్ట్ క్లాస్ పాస్ కదా, ఈ బాడికి ఉద్యోగం ఉంటే. అది ఇశ్రాయేల్ మనసు అండి బాబు. ఐగుప్తులో ఉంటే కాకరకాయలు, కీరకాయలు, దోసకాయలు నరాలు వచ్చేసిన దాన్ని పట్టుకొని ఏలాడుతున్నారు. దేవుడు అంగీకరించలా. నాకు నేనుగా వచ్చా, నాకు నేనుగా పరిచయం చేస్తున్నాను, నాకు నేనుగా పొద్దున్నే లెగుస్తున్నాను, అన్ని నాకు నేను స్వేచ్ఛగా సంతోషంగా చేస్తున్నాను. మీరెలా ఉన్నారు? అక్కడ త్యాగం ఉన్నా నువ్వు సొనిగితే క్యాన్సిల్ అయిపోద్ది. దయచేసి అన్నిటికీ ఇది వర్తిస్తుంది. వ్యక్తిగత సహవాసానికి, పరిచర్యకి, ఒప్పుకోలకి, అన్నిటికీ ఇష్టపడి కూర్చోవాలి. ఒప్పుకునేప్పుడు ప్రభా నాకొద్దు ప్రభా, ఈ పాపం వద్దయ్యా, ఈ శాపం వద్దయ్యా. చూడండి అక్కడ ఏముంది. అసలు ఇచ్చేటప్పుడు ఉత్సాహం ఏంటండి? ఇచ్చేటప్పుడు వేరే రాయించచ్చు కదా. ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమిస్తారు. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. ₹1 ఇచ్చి ఏడుస్తూ రేపేంట్రా బాబు, నా పరిస్థితి ఏంట్రా బాబు అంటే ఇష్టపడరు. ₹10 ఇచ్చేటప్పుడు నా తండ్రికి ఇస్తున్న కానుక, కృతజ్ఞత కానుక అని ఉత్సాహంగా సంతోషంగా ఇస్తే ఆయన అంగీకరిస్తారు. ఇప్పుడు చూడండి, పాపాత్మురాలు స్త్రీ తనకు తానుగా వచ్చింది. ఎవరు చెప్పారావండి ఎలమని యేసుప్రభువు దగ్గరికి వెళ్ళి కాళ్ళు గడమని? ఎవరు చెప్పలే. తనకు తానుగా వచ్చింది, తనకు తానుగా ఒప్పుకుంది, విడుదల పొందుకుని వెళ్ళిపోయింది. భేదవిధవరాలు తనకు తానుగా కానుకేసింది. అందరి దృష్టిలో దేవుడు గణపరిచారు. ఈ లిస్టు ఉంది, ఆ లిస్టు ఉందండి. సంతోషంగా చేసిన వాళ్ళు ఉన్నారు, సొనుగుతూ చేసిన వాళ్ళు ఉన్నారు. 2 రాయించారు దేవుడు చక్కగా. నేను ముగిస్తున్నాను. దయచేసి ఏ విషయంలో సొనగొద్దు, ఏ విషయంలో తప్పదని చెయ్యొద్దు. అంత కష్టంగా ఉంటే మానేయండి. మీ టైం వేస్ట్ అయిపోద్ది, సంవత్సరాలు వేస్ట్ అయిపోతాయి, ప్రతిఫలం ఉండదు, బాధ వచ్చేస్తుంది మానవునికి. కష్టపడి కూడా రిజల్ట్ చూడకపోతే అది నెక్స్ట్ స్టెప్ వేయకుండా చేస్తుంది, ఇంకోసారి ప్రయత్నం చేయనకుండా ఆపేస్తుంది. మీరు ఈ సొనగడం మానేసి, గొనగడం మానేసి చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. ఓ మాట చెప్పి నేను ముగిస్తాను. క్రైస్తవుడు ప్రతి విషయంలో ఎంజాయ్ చేయాలంట.
ప్రతి విషయంలో. చేస్తున్న జాబ్ లో ఎంజాయ్ చేయాలంట, చేస్తున్న బిజినెస్ లో ఎంజాయ్ చేయాలంట. ఊడ్చేటప్పుడు ఎంజాయ్ చేస్తూ మీరు లోకంలో ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు సినిమా చూడబోతున్న కూర్చొని మంచి సినిమా లోపల ఒక ఎంజాయ్ తో చేస్తారు. కొన్ని పాప పనులు చేశారు. ఎక్కడ ఏ పని చేసినా ఎంజాయ్ చేస్తూ చెయ్యాలి. పరిచర్య అయినా భక్తి అయినా ఏదైనా ఎంజాయ్. దేవుడు అది గమనిస్తారంట. తప్పదని ఉద్యోగం చేస్తారు, తప్పదని బిజినెస్. అదే అలవాటు భక్తిలో కూడా వచ్చేసింది, అదే అలవాటు పరిచర్లో వచ్చేసింది. ఎంజాయ్మెంట్ లేకపోతే చేయటం ఎందుకండి చెప్పండి.